ఇందా ఓ 5 రూపాయలు ఎక్కువ ఇవ్వండి సార్. ఏ ఇక్కడి నుంచి ఒంటరిగా ఉసూరుమంటూ వెళ్ళాలి కదా సార్. హుషారుగా వెళ్ళడానికి అమ్మాయిని సెటప్ చేయమంటావా? తీసుకో. మావయ్య మావయ్య నమస్తే మావయ్య. తాతయ్య తాతయ్య కాశ్మీర్ బార్డర్ లో కాలు పెట్టావన్నమాట. జానాం బోర్డర్ అయితే మందైనా దొరికేది కదా మామ. బాబు ఈ బజార్ లో ఇల్లు ఏమైనా అద్దెకి దొరుకుతుందా? ఈ బజార్లోనే కాదు, ఈ ఊళ్ళోనే మీకెవరు ఇళ్ళు అద్దెకెవరు. ఏ అదంతే. మావ, ఇక్కడ అందరి చూపులు ఒక రకంగా ఉన్నాయి. వీడు ఒక్కడి చూపే 2 రకాలుగా ఉంది. వీడిని ఒక చూపు చూద్దాం పదా. ఏమా బాగున్నావా? ఎవరు నువ్వు? నీ పేరు అప్పటికి కదూ? ఎవరు చెప్పాడు? చేతిలో గదుంటే భీముడు, ఫ్లూట్ ఉంటే కృష్ణుడు, ఫేస్ నీలా ఉంటే అబ్బరక తప్పరన్నమాట. నా పేరు బూచి. ఏదో ఒక గోచిలే మావా. హైదరాబాద్ లో మన ఇద్దరం కలిసి ఆవురావురమంటూ పుల్లారెడ్డి స్వీట్స్ తినలా? తిల్లా. నేను ఎప్పుడు హైదరాబాద్ పోలా. నేను స్వీట్స్ తిన్నాను, నాకు షుగర్. అబద్ధం ఆడు తిన్నాడు చిలిపి బూచి. అబద్ధం కాదు. నా కారం తింటే అల్సరం, పులుపు తింటే జలుబు, ఉప్పు తింటే బీపీ, ఐస్ క్రీమ్ తింటే ఆయాసం, కూల్ డ్రింక్ తాగితే ఉబ్బసం. ఇన్ని గిన్నిస్ బుక్ జబ్బులుండి ఏమీ తినకుండా ఎలా బతుకుతున్నావు మావా? నాకు సిగరెట్ పొగే ఆహారం, అందుకే చేయి రోగం ఉన్నా మానలేకపోతున్నాను. క్షయ మావా, మనకి ఇల్లు దొరికినట్టే. ఎక్కడ్రా? ఇంటి జబ్బులతో ఈ మావ తొందరలోనే ఖాళీ, ఇతని ఇల్లు ఖాళీ. అయ్యా బూచి గారు, ఇంతకు మాకు ఇల్లు అద్దెకి ఎందుకు ఎవరో చెప్తారా? ఎందుకా? మీ మావయ్య మీ పెదనాన్న నీ ఫోటో ఊళ్ళో వాళ్ళందరికీ చూపించి మీకు ఇల్లు ఇచ్చినోడిని నిలువున నరికి బఫే డిన్నర్ ఏర్పాటు చేస్తామన్నారు. అందువల్ల మీరు వచ్చిన దారినే వెనకెళ్ళడం మంచిది. మట్టి దుమ్ము ధూళి బహుదూరపు బాటచారి ఇటు రావు. అందరూ జాగ్రత్తగా వినండి. పంతాలు పౌరుషాలు మీకే కాదు, మీ రక్తం పంచుకు పుట్టిన నాకు ఉన్నాయి. మీ మనవన్న నొప్పుకుని మీ ఇళ్లలోకి రానిచ్చే వరకు ఈ ఊర్లోనే ఉంటాను, ఈ వీధిలోనే ఉంటాను. ఇదే నా సవాల్. కాదు, చందు సవాల్. నానమ్మతో చెప్దాం పదా. నానమ్మ నానమ్మ. ఏమిటే? మరి బావా పక్కింటి మెట్ల మీద కూర్చున్నాడు. అమ్మాయి, నేను డాబా మీదకి వెళ్ళి ఒడియాలండి లేదో చూసొస్తాను. ఏమిటంత తన్మయత్తుగా చూస్తున్నావు? రక్త సంబంధాన్ని. అదే రక్త సంబంధం పోస్టరు. రోజు టీవీలో వచ్చే పిక్చర్లన్నీ మిస్ కాకుండా చూస్తున్నావుగా, అవి దానికి ఇప్పుడు పోస్టర్ల మీద కూడా పడ్డావు అనమాట. వెళ్ళి పని చూసుకో. ఏమిటి మైమర్చిపోయి చూస్తున్నారు? అందమైన చందమామని. పట్ట పగలు చందమామను చూడడం ఏమిటి? చందమామ అంటే చందమామ పుస్తకాన్ని. ఆహా, రామాయణం మహాభారతం చదవలసిన ఈ వయసులో చందమామ చదవడం ఏమిటి? ఈ పుస్తకం కోసం పిల్లలు వెతుక్కుంటున్నారు. పదండి. నేను కాస్త పిల్లగాలి పిలుచుకొస్తాను గాని నువ్వు వెళ్ళవే. పిల్లగాల పిల్లాడిగాల పీల్చుకునేది చాలు, లోపలికి పదండి.
గేటు మూసిందో లేదో అని చూడటానికి వెళ్ళాను. మూసే ఉంది. ముయ్యాల్సింది గేటు కాదు, మనసు. ఏమే టండల్కర్ ఎంత దాకా వచ్చాడు? పక్కింటి మెట్ల దాకా చూశారుగా. నా జన్మభూమి భూమి భూమి భూమి. ఆహా, నా గొంతు ఎంత అందంగా ప్రతిధ్వనిస్తోంది. అది నా గొంతురా చవటాయ్. మై డియర్ ఫ్రెండ్స్, విదేశీయులు ఒంటి మీద గుడ్డ పేలికి లాంటి డ్రాయర్లు వేసుకుని సముద్రం లోపల కాసేపు ఒడ్డున కాసేపు స్నానం చేస్తుంటారు. దానికి సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. దాని పేరు సన్ బాత్. నేను కూడా అదే స్టైల్లో ఒక కొత్త రకం స్నానాన్ని కనిపెట్టాను. దాని పేరు స్వతంత్ర స్నానం, అంటే ఫ్రీడమ్ బాత్. దానికి కూడా సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. నీళ్లు కూడా అవసరం లేదా? డ్రాయరే అవసరం లేదు. ఏది అందరూ డ్రాయర్లు విప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచించిన ఆశా భంగం. ఈ స్నానం వల్ల మనసు ముందుకి, వయసు వెనక్కి పరిగెత్తి మనమందరం టోటల్ గా పురిటి పాపాయల్లో ఆడుకోవచ్చు. కమాన్, ఎంజాయ్ బేబీస్ డే అవుట్. ఏంటి కూర్చి మావ అలా చూస్తున్నావు? నువ్వు కూడా మాలాగే స్నానం చేయి. ఇప్పుడు కొత్తగా చేసేదేంటి బోడి? నేను ఎప్పుడు అలాగే చేస్తా. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? రా మామా, నువ్వు కూడా వచ్చి మా గ్రూప్ లో జాయిన్ అయిపో. దా కమాన్. గలగల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. గలగల పాటలలో ఏమి హాయిలే హల. రేయ్, మన బట్టలు కనిపించట్లేదేంట్రా? అసలు మనం బట్టలు వేసుకునే వచ్చామంటావా మామా? బట్టలు మనం ఇంటికి వెళ్ళేది. ఐడియా ఫ్రీడమ్ వాక్. మై డియర్ ఫ్రెండ్స్, స్వతంత్ర స్నానం ద్వారా మిమ్మల్ని బాల్యావస్థలోకి తీసుకువెళ్ళాను. ఆ విషయం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రీడమ్ వాక్ అనే కొత్త నడక ద్వారా మిమ్మల్ని రాతీగంలోకి తీసుకువెళ్ళబోతున్నాను. అయితే ఇప్పుడు బట్టలు లేకుండా నడిపిస్తావా? అదేగా మరి కొత్త ప్రాజెక్టు. కమాన్ ఆది మానవులారా, 20వ శతాబ్దంలోకి నడుద్దాం. పదండి. మీరు నడిచెళ్ళిన బట్టలు తీసుకురండి, అందాక నేను ఇక్కడే ఉంటాను. జుంబారే ఆజుంబరే జుంబారే ఆజుంబరే జుంబారే ఆజుంబరే జుంబారే ఆజుంబరే. ఏంట్రా మధ్యలో ఆగిపోయావు? బ్రేకా? బ్రేక్ కాదు మామా, షాక్. అటు చూడండి. గుడిసి మునిగింది. మంచి ఆకలి మీదకు ఉన్నట్టు ఉన్నాయి. ఆశగా ఆకుల వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ మోడర్న్ డ్రెస్ రా మేకలు తినేసి మన గతేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఫ్రీడమ్ రన్, స్వతంత్ర లగెత్తుడు. పరిగెత్తండి. ఏమిటి? సిస్టర్, బలరామయ్య గోరికి చందు మీ చెల్లెలు కాదు. ఇవిడ ఎంత రాసుండాది? మీకు తెలుగు చదవడం రాదా సిస్టర్? నేను మలయాళి. ఓహో, తెలుగు చేట. అదే. దీనికి తెలుగు చదవడం వస్తే నా పీట ఎగిరిపోయేది. నీకు బుద్ధుందా? సిస్టర్ సిస్టర్ కి లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటరయో? ఎంత గురువాయూరప్ప? రాసింది గురువాయూరప్ప కాదు, బోధూరు కప్పలాంటి వెంగళప్ప. నీతో సంసారం చేస్తానంటున్నాడు. సంసారికడమో? పక్షే. పక్షే ఏంటి? నీ మూడు తలకే పచ్చడి చేసి వచ్చాయి. ఇద్దరు లేచిపోదామని రాశాడు. జస్ట్ ఎ మినిట్ యో. దెబ్బతో వీడి చీటీ చిరిగిపోయింది. ఎంత చాటే ఎంత పరియం. ഞാൻ സംസാരിക്കണമോ? ഒരു സ്വാഭാവികമായ സ്വപ്നം. మోసం, దగ, కుట్ర, పెళ్ళానని చెప్పి కొంపలో దూరింది చాలక
కాలు విరిగిందని నాటకం వాడి మన చేత చీరలో జాకెట్లు ఉతికిస్తుందా? నీకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే మామ. లేకపోతే పెళ్ళయిందని అబద్ధం చెప్తావా? అన్నా రాస్కెల్. చేసి ఇప్పుడు నానే తినేస్తావా? ఆగు మామ, కొట్టొద్దు. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంట్రా వెధవ ఐడియా? చెప్పిచావు. నన్ను కొంచెం లేపు. నీ భార్యని నా మహానటి నటించేస్తుంది కదా, నువ్వు కూడా నా భార్య నాకే సొంతం అనుకున్నావు అనుకో. అంటే ఆహా, జీవితంలో ఫస్ట్ టైం ఉత్తమ సలహా చెప్పావు కదరా. ఇక నీ ఆట కట్టు. ఏంటి వీళ్ళు ఇందాకటి నుంచి బుట్టలు బుట్టలు పూలు తీసుకెళ్తున్నారు? ఏం చేస్తున్నారబ్బా? రండి చూద్దాం. అరే, శోభనం గదిలో భలే డెకరేట్ చేశారే. శోభనం గది లా ఇంటి తల్లి, శోభనమే. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? మనకే. మరి నాకు నాద బ్రహ్మంగాడికి అనుకున్నావా? పెళ్ళై ఎన్నాళ్ళయింది, ఇంకా శోభనం జరగలేదంటే నన్ను అందరూ తప్పుగా అనుకోరు? ఏంటేంటి, ఇంతవరకు శోభనమే జరగలేదా? అందుకేనా మొగుడు పెళ్ళాలిద్దరు అసెంబ్లీలోలా తన్నుకు చేస్తున్నారు? అది కాదంటీ, అదేం లేదు. నువ్వు ఇంకేం చెప్పకమ్మా. దీనిలో మొహోట పడ్డానికే ఉంది. ఇది అందరిళ్లలోనూ జరిగేతంతే. అలా చెప్పండి ఆంటీ. మీరు నిర్మలం తీసుకెళ్లి ముస్తాబ్ చేసి తీసుకురండి. రామ్మా. ఇంకెక్కడ అంకులు? వాడి పాటికి స్వర్గలోకపు అంచులు దాకా వెళ్ళిపోయి ఉంటాడు. వాడికో ఆఫ్ పట్టించి స్విచ్ ఆఫ్ చేశాం. ఆంటీకొక ఫుల్లు. నువ్వెంతరిచినా ప్రయోజనం నిల్లు. దుర్మార్గులారా, ఆడు చేత కూడా తాగించేశారా? చచా, హౌస్ఫుల్ అయినా బ్లాక్ లో టికెట్ కొని మరీ సినిమా హాల్లో కూర్చోబెట్టొచ్చాం. అక్కడ భక్తి సినిమా అయిపోయే లోపల ఇక్కడ రక్తి సీన్ అయిపోవాలి. గో వన్ కమ్ 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 ఐసే. పదమ్మా. శోభనం కొత్తగా చేసుకునేదే శోభనం. పదమ్మా. చిచి, ఏం మనుషులో. వాడేమన్నా మనులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా? దీవెళ్ళు కావాలన్నాడు. కన్నవాడు కసాయి వాడయ్యాడు, కట్టుకున్నవాడు పసలేని వాడయ్యాడు. బలరాం మాట ఈయన మాటట పెద్ద గొప్ప. అమ్మాయి గాయత్రి. ఏంటత్తయ్యా? నేను దొడ్డిదోమన గుడికెళ్ళి చందు పేరిట అర్చన చేయించొస్తాను. మరి తాతయ్య అడిగితే? బ్యూటీ పార్లర్కి వెళ్ళానని చెప్పు. పూజారి గారు, ఈ రోజు నా మనవడు పుట్టినరోజు. వాడి పేరున అర్చన చేయించండి. పేరు చందు, పవిటపడ గోత్రం, మృగశర నక్షత్రం, వృషభ రాశి. దేవత దేవత కాదు, దేవుడు. ఆచార్యులు గారు కాదు, పూజారి గారు. నిజమే, దేవుడి పేరున పూజ కాదు, మనవుడి పేరిట అర్చన. చిలిపి, అన్ని తెలిసి అడుగుతావే. నేనేమీ అడగలేదు, అన్ని మీరే చెప్పారు. హారతి తీసుకోండి. అలాగే. మీరందరూ మా మనవడు చల్లగా ఉండాలని ఆశీర్వదించాలి. మరి నాకు రాబాబు, మీ అమ్మ ఎలా ఉంది బాబు? బాగుంది. నీవన్నీ మా జానకి పోలికలే. నా నగలన్నీ వేసి నీకు ఫోటో తీస్తే అచ్చం మా అమ్మాయిలా ఉంటావు. ఇదిగో బాబు, మీ అమ్మ మా గురించి ఏమైనా చెప్పిందా బాబు? ఓ చెప్పింది. అమ్మమ్మని మిమ్మల్ని బొట్లో వేయడానికి రక్త సంబంధం పోస్టర్ అంటించమని చెప్పింది. అంటే ఆ పోస్టరు నేనే అంటించా. అరిపిడుగా ఇందా తిను. ఇంకా చాలమ్మా. వీరికి కూడా మన జానకిలాగా ఎంత మొహమాటం. మొహమాటం కాదు బాబు, మీ ఆప్యాయతతో కడుపు నిండిపోయింది. చూడు బాబు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. బెంగళూరులో డేవిడ్ అని మా రిలేషన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మనీషా కోయిరాల లాంటి కూతురుంది.
నువ్వు అంటే పెళ్లి చూపులు, పెళ్లి పుస్తకం, పెళ్లి సందడి ఇప్పుడు పెళ్లి కావాలెందుకు నాయనమ్మా? టూ మచ్ నెసెసరీ బాబు. ఓ హిందూ పిల్లని చేసుకున్నాడనేగా మీ నాన్న మీద అందరికీ కోపం. అదే నువ్వు ఓ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నీ మీద అఫెక్షన్ పెరిగి నిన్ను ఇంట్లో చేర్చుకుంటారు. ఆ రకంగానన్నా మనం కలిసిపోవచ్చు. ఏమంటావ్? అది ఎవరో వచ్చినట్టున్నారు. నాయనమ్మా, స్టీఫెన్ తాతయ్య. ఓ మై గాడ్, ఆ ఓల్డ్ మ్యాన్ నన్ను ఇక్కడ చూశాడంటే ఆపరేషన్ బ్లూ స్టారే. అయితే దొడ్డి గుమ్మంగుండా ధైర్యంగా పారిపోండి. ఓఎస్ చందు, పెళ్లి విషయం మర్చిపోకు. అలాగే. ఏం తాతయ్య బయట నిలబడ్డావు? లోపలికి రా. కావాలని నేనేం రాలేదు, కుక్క తరిపితే ఇక్కడికి వచ్చాను. మరి కుక్కేది? కరవడానికి కండలేదని అలిగి పారిపోయింది. అంతా ఉట్టిదే. అరిచే కుక్క కరవదు. కరిస్తే నేను అరవాలి, అది తెలుసా నీకు? సర్లే తాతయ్య, లోపలికి రా. పెద్ద మహారాజా లవకదాస్ ప్యాలెస్ చూడటానికి ఏముంది? నేను రాను 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 రాను. తాతయ్య, చేతిలో ఏంటిది? స్వీట్స్. ఇవాళ నీ పుట్టినరోజు కదా. యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్స్ అండి. సెంటిమెంట్ కుక్క రూపంలో మిమ్మల్ని ఇక్కడ దాకా తరిమింది. మంచి అబ్బాయి, ఈయన విడిచిపెట్టకు. ఆ రెండు కుటుంబాలకి నేను మనవాణ్ణి కాదన్న విషయం ఇంకొన్నాళ్ళ పాటు ఎవ్వరికీ తెలియకూడదు. నాకు తెలిసిపోయిందిరా. ఇక మీకు డబ్బే. ఇప్పటిదాకా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని వినేసావా? ఎంటమే కాదురా, ఈ విషయం అయ్యగారితో చెప్పి మీకు గోరీలు కట్టిస్తా. ఒరేయ్, చెంబుడు నీళ్లతో బే ఆఫ్ బెంగాల్ ని కలుషితం చేసింది కాక మా సీక్రెట్ లీక్ చేస్తానంటావా? నిన్ను ఆగరా. అయితే పట్టుకుంటావేమో. పట్టుకోవాలి కదా ఆగమంటున్నాను. అయితే పారిపోతాను. ఏమైందండి? ఒక అమ్మాయి చేయి పట్టుకుని పారిపోతున్నాడు సార్. అయితే వాడిని వదలకూడదు, పట్టుకున్నారండి. ఏమైందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి పారిపోతున్నాడు. అమ్మో, ఏం జరిగిందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి మర్డర్ చేసి పారిపోతున్నాడు. మీరు భయపడాల్సిన పని లేదు. 3 నెలల వరకు మాట్లాడలేడు. ఆ తర్వాత మెల్లగా మాట వస్తుంది. మాట్లాడితే భయపడాలి కానీ మాట్లాడకపోతే మేమెందుకు డాక్టర్ భయపడ్డాం? పదండి. చూసారా డాక్టర్, ప్రొహిబిషన్ లో మందు కావాలంటున్నాడు. క్వార్టర్ బాటిల్ చాలదా? ఫుల్ బాటిల్ కావాలా? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు మందు కొట్టొచ్చు కానీ నువ్వు కొట్టకూడదు కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. మంచి మంచి. నో, వీడికి మందే కాదు, 3 నెలల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే డాక్టర్. భగవంతుడా, నువ్వు నా గాడ్వి, ఫాదర్వి, గాడ్ ఫాదర్వి. ఫస్ట్ క్లాస్ వచ్చిన నాకు ఉద్యోగం లేకుండా చేశావు. నీకు న్యాయమా? ఉద్యోగం లేని మగాడిని భర్త పోయిన ఆడదాంతో సమానంగా చూస్తారు ఈ సమాజంలో. ఆ మేసాలాడు చూడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఈ కళ్ళజోడాడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. నాకేంటి తక్కువ? చూడు దేవుడా, నువ్వు నాకు అర్జెంటుగా ఉద్యోగం ఇప్పిస్తున్నావు, వెంటనే మ్యారేజ్ కూడా చేయిస్తున్నావు. ఒక చిన్న రిక్వెస్ట్, మా పక్క హాస్టల్లో నందిని నువ్వు లక్షణమైన అమ్మాయి ఉంది. అబ్బా చెప్పాలంటే సిగ్గేస్తుంది బాబు. ఆ అమ్మాయి నేను ప్రేమించాను. అయినా నీకు తెలియదే ఉంది. నేను మనసు పడ్డ అమ్మాయితో మనువయ్యేలా చేయి స్వామి. జీవితంలో నిన్ను ఇంకేమీ కోరను. ఓ, నీకేంటి లాభం అంటావా? కోటి నమస్కారాలు, కొన్ని కొబ్బరికాయలు. పాపం పుట్టు మూగవాళ్ళ ఉన్నావు. ఆ దేవుడి దయ వల్ల నీకు మాటలే కాదు పాటలు కూడా వస్తాయి.